టీడీపీ నేతల జంట హత్య కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి బెయిల్పై ఇవాళ నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పిన్నెల మీడియాతో మాట్లాడారు. బెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో తెలుగుదేశం రెండు వర్గాలకు చెందిన గొడవల్లో అక్రమంగా అన్యాయంగా తమపై కేసు బనాయించారని ఆరోపించారు. టీడీపీ ఆధిపత్య పోరు జరుగుతుండటంతో హత్య చేయడానికి నెల ముందు గ్రామాన్ని ఎస్పీ సందర్శించారన్నారు. జంట హత్యలు జరిగిన తర్వాత ఎస్పీ మీడియా ముందుకు వచ్చి గ్రామంలో ఆధిపత్య పోరే కారణమని చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా తమను టార్గెట్ చేసి కేసులు అన్యాయంగా ఇరికించారని పిన్నెల్లి వాపోయారు. ఖచ్చితంగా తమకంటూ ఒక రోజు వస్తుందని, ఆ రోజు దీని వెనకాల ఎవరున్నారు, ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదని పిన్నెల్లి హెచ్చరించారు. రాజకీయ నాయకులు, అధికారులు ఎవరున్నా వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. తమను ఎంతో మానసిక క్షోభకు గురిచేశారన్నారు. మొబైల్ కింద దింపండి. కెమెరా వెనక పెట్టియా. వెనక్కి రా. అవి కూడా మొబైల్ కింద దింపండి. కెమెరా వెనక పెట్టియా. కెమెరా వెనక పెట్టియా. ఆగుతావు నువ్వు. వాయిందాన్ని చేస్తావు. నువ్వు చాలా వేసిపోయినాయి. వెనక్కి నెట్ట బాగండి. ఏలేదు ఒత్తిడి లేకుండా యారెనకు మొబైల్ పెట్టేస్తుంటే ముందర చేయలేదు. మొబైల్ తీసి ఒకరు 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 సైడ్ రండి. ఇప్పుడున్న సైడ్ రండి అన్న. ఇప్పుడున్న సైడ్ రండి అన్న. ఆడ రాకుండా జుడో కారు అన్నా. సైడ్ రా.
వెల్దుర్తి మండలం గుళ్ళపాడు గ్రామంలో తెలుగుదేశం 2 వర్గాలకు సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి 1 నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు 2 తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం.